హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. మేము ఊరికి వెళ్తున్నాము. సిద్ధోగం, ఎల్లమ్మ సిద్ధోగం అని జాతర చాలా బాగా అవుతుంది, చూస్తూ ఉండండి. రవేణ టీవీలోకే చూస్తుండు. అన్న చాలా మంది రష్ ఎక్కువ అయితే ఉంది కాబట్టి బయటకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీకాంత్ అన్న బయటకు తొందరగా పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమ్మ మీ అమ్మ బయట లోపల దర్శనం చేసిన భక్తులు తొందరగా బయటకు రావాలని కోరుతున్నాము. దర్శనం చేసిన భక్తులు తొందరగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బయటకు రావాలని చాలా మంది లోపల ఉన్నారు. చాలా మంది లోపల దర్శనం చేసిన భక్తులు బయటకు రావాల్సిందిగా కోరుతున్నాము. బయట ఉన్న భక్తులు కూడా క్యూ పద్ధతిలో లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నామ్మా. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు గారు రావడం జరిగింది కాబట్టి పోలీసు సిబ్బంది సహకరించడం కోరుతా ఉన్నాం. కావడం జరిగింది కాబట్టి సహకరించగలరు. నలుగురు దయచేసి లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. చాలా మంది భక్తులు ఇది గుండెల్లిలో జాతర అవుతుంది, పల్లెటూరు. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఎల్లమ్మ సిద్ధోగం అని జరుగుతుంది. బోనాలు ఇంకా చాలా బాగా జాతర జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు పబ్లిక్. చూసారు ఎంతమంది ఉన్నారో. ఇంత పబ్లిక్ అసలు ఊర్లలో కూడా ఉంటారా అనుకోలేదు. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళినాం అనమాట. ఇంకా నెక్స్ట్ రాబోతుంది, చూస్తూ ఉండండి. అట్లాగే
పల్లెటూర్లలో జాతరలు చాలా బాగా జరుగుతాయి. అయితే మేము 5 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ సిద్ధోగం అవుతుంది, చాలా మంచిగా జరుగుతుంది. మాకు ఇంతకుముందు కూడా రావాలని అనిపించిండే చాలా, కానీ రాలేకపోయినాము. మాకు ఈసారి అదృష్టం వచ్చింది అనుకుంటా. 5 ఏళ్ళకి మళ్ళీ ఇప్పుడు జాతర చూస్తున్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఎల్లమ్మ పట్నం వేసిండ్రు గర్భగుడి ముందు, చాలా పెద్దగా వేసిండ్రు. అయితే ఎల్లమ్మ వేషంలో ఒక దేవుడు వస్తాడు, తను ఆయన ఇంకా పరశురాముడి వేషంలో ఒకరు, అట్లా చాలా వేషాలతోటి మంచిగా జాతర అయితే చాలా బాగా జరిగింది. పట్నాలు కూడా వేసి తొక్కుతారనమాట, అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా పబ్లిక్ చూడండి, ఊర్లలో నుంచి ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చారు. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.